ఛానల్ 9 ఛానల్కి నా శుభాభివందనలు. నేను చెప్పబోయే సబ్జెక్టు, ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు కూడా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల ఎంతవరకు సబబు, ఎంతవరకు లాభము, ఎంతవరకు దానివల్ల ప్లస్ పాయింట్స్ మీకు ఏం దొరుకుతున్నాయి, ఎలా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు, మీరు లైఫ్లో బాగా స్థిరపడగలుగుతున్నారు అనే దాన్ని ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. పూర్వకాలం తొందరగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. కనీసం 13-14 ఏళ్ళకే ఆడవాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయేవాళ్ళు. అలాగే మగపిల్లలు కూడా 20-22 ఏళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఓ రకమైన జీవితాన్ని వాళ్ళు చూస్తూ జీవితంలో బాగా స్థిరపడిపోయేవాళ్ళు. 25-26 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 2-3 పిల్లలు, 4 పిల్లలు పుట్టేయడం, వాళ్ళ భవిష్యత్తు ఇదే లోకంలో వాళ్ళ 30 ఏళ్ల జీవితం సునాయాసంగా అలా గడిచిపోయింది. ఉద్యోగం ఏం చేశారు, ఎలా చేశారు, ఏం పెట్టారు అనేది పక్కన పెడితే వాళ్ళంత ఎర్లీగా చేసుకోవడం వల్ల ఈ కాలం ఇప్పుడు ఆ జనరేషన్ వల్లే మనం ఈనాడు ఇంతమంది జనాభా మనం కనపడుతున్నాం. ఒక విధంగా అలా చేసుకోవడం వల్ల పిల్లలు త్వరగా పుట్టడం, తొందరగా వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడి మనకు కొత్త రకాల జనాభా, కొత్త జనరేషన్ని మనకు వాళ్ళు ఇచ్చారు. ఆ జనరేషన్ వల్లే ఇవాళ మనం అందరం ఇలా ఉండగలుగుతున్నాం అన్నది ఒక విధంగా వాళ్ళ ఆలోచన సరళికి ఇప్పటికీ నేను చాలా మెచ్చుకుంటాను. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం అనేది ఆఫ్టర్ 35-40 లోపలే తప్ప పిల్లలు పుట్టడానికి అవకాశం రావటం లేదు. ఇవన్నీ అయ్యేటప్పటికీ అసలు పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఇంకా ఆలోచించేటప్పటికి అసలు పిల్లలు పుట్టేవలసిన ఇది కూడా పోతుంది. అంటే వాళ్ళ ఎవరికైనా ఏదైనా ప్రతిదానికి ఒక పీరియడ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు పువ్వు మొగ్గ వేసాక 4-5 రోజుల్లోనో, వారం 10 రోజుల్లోనో పువ్వు అవుతుంది. ఆ పువ్వు విచ్చుకుని పెద్ద పువ్వు అవుతుంది. అలాగే మనుషులకు కూడా అంతే, ఒక టైము, ఒక పీరియడ్, ఒక సమయం, సందర్భం అన్నీ ఉంటాయి. అలాగే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరైన ఏజ్లో సరైన సమయంలో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి పుట్టే పిల్లలు చక్కగా వాళ్ళ కళ్ళ ముందే ఎదిగి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి సరైన నడవడిక, మంచి మాట, మర్యాద, మన్నన ఇవన్నీ వాళ్ళకి చెప్పే అవకాశం కూడా మనకు ఉంటుంది. వాళ్ళని చాలా చక్కని విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా తీర్చిదిద్దగలుగుతాం. అదే లేట్ మ్యారేజ్ అవ్వడం అవుతుందంటే ఈ కాలంలో ఇద్దరు ఉద్యోగస్తులు అవడం, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానికి తిరిగి చూసుకోవడానికి అవకాశమే లేదు. ఇవాళ రేపు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యం, బాధ ఒక రకమైన ఇబ్బంది కలుగుతోంది వాళ్ళకి. నిజానికి వాళ్ళు ఏ రకంగానూ సరిగ్గా పెరగలేకపోతున్నారేమో అని బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా తరంలో అయితే మాకు ఉద్యోగాలు లేకపోవడం అయితే భర్త ఏం తెస్తుంది దానిలోనే సర్దుకుని దానిలోనే నిండుగా జీవితాన్ని గడపగలిగే జనరేషన్ మాది, మా తరం వాళ్ళది. అయినా మేమేమీ కోల్పోలేదు. ఎంతో అద్భుతమైన జీవితాన్ని, ఎంతో అద్భుతమైన పిల్లలకి విద్యాబుద్ధులు, మంచి మాట, మర్యాద అవన్నీ నేర్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంతా ఎంతో చక్కగా బుద్ధిగా ఉంటున్నారు. అలాగే దానివల్ల ఏమిటంటే త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పెద్ద పిల్లలు త్వరగా పుట్టడం, వాళ్ళని చక్కని సరైన క్రమ పద్ధతిలో నేర్పగలగడం, వాళ్ళకి నచ్చిన విద్యాబుద్ధులు నేర్పగలగడం, వాళ్ళకి నచ్చిన కోర్సులను చేయించగలగడం, వీటన్నింటికీ కూడా ఆర్థిక సోర్స్ని పోగు చేసుకోగలుగుతాం. ఎంతో పొదుపుగా ఉంటూ వాళ్ళకి తగిన చదువులను చెప్పించగలిగాం ఆ రోజుల్లో. ఇప్పుడు చెప్పించగలుగుతున్నారు కానీ ఎన్నో లోన్స్ అని అదని ఇదని చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే అసలు ఆ కోర్సులు ఈ కోర్సులు కానీ వేరే రకమైన కోర్సులకి వెళ్ళిపోతున్నారు. అవి అన్నీ మంచివే కాదని అనో, కానీ మన లైఫ్కి ఎంతవరకు మనకి బాగుంటాయి, ఎంతవరకు మనం వాటికి సరైన న్యాయం చేయగలం, వాటితో మన భావి జీవితాన్ని ఎంతవరకు ఏర్పరచుకోగలం, దాని మీద మనం ఎంతవరకు నిలబడగలగలం, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రతి మనిషికి ఒక టైము, ఒక పద్ధతి, ఒక ఆలోచన సరళి ఉండాలి. జీవితాన్ని నువ్వు చక్కటి ఒక ఆలోచన సరళిలో నువ్వుగా మలుచుకోగలగాలి. ఆ మలుచుకున్నప్పుడే నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ కుటుంబం అన్నీ చాలా క్రమ పద్ధతిగా ఓ రకమైన
మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను ఒక సమాజంలో తలెత్తుకు తిరిగే గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. అందుకనే డేట్ మ్యారేజెస్ కాకుండా సరి అయిన వయసులో 26, 27, 28 ఏళ్ల లోపల మగపిల్లలు సెటిల్ అయిపోవాలి. ఆడపిల్లలు కూడా 22, 23, 24 కనీసం 25 లోపలే ఆడపిల్లలు కూడా స్థిరపడిపోతే వాళ్ళు జీవితానికి మనిషికి మనిషి తోడు. పెళ్ళంటే ఏమిటి? ఓ మనిషికి మనిషి తోడు. ఆ జన్మాంతం నీకు ఒక తోడు ఉంటే ఓ మంచి స్నేహితుడు దొరకడం నీ అదృష్టం. అది దానితో చక్కగా నువ్వు అన్ని రకాలుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతావు. ఓ సమాజానికి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వగలుగుతావు, ఓ సమాజానికి మంచి పిల్లల్ని ఇవ్వగలుగుతావు, ఓ సమాజంలో నీకంటూ గుర్తింపు అంటూ ఉండగలుగుతుంది. ఇవన్నీ ఎన్నో 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 ప్లస్ పాయింట్స్. అందుకని ఎప్పుడు మనిషి తనకు తానుగా అనుక్షణం ఆలోచించుకుంటూ నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, నేను సరిగ్గా నేనుగా ఉన్నానా అని ప్రతి మనిషి కాసేపు అయినా తన ఒంటరితనంలో గుండెల మీద చేసుకుని నువ్వుగా ప్రశ్నించుకోగలగాలి. దానికి నీ మనసే చక్కటి ఆన్సర్ చెప్పిందే అనుకో, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అన్నమాట అర్థం. పూర్వకాలం పెళ్ళిళ్ళకి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలం అబ్బాయి చాలా మంచివాడు, ఆస్తిపరుడనో, మంచి ఉద్యోగస్తుడనో, మంచి కుటుంబం కలవాడనో, ఇంట్లో ఫ్యామిలీ చాలా గొప్ప మంచి ఫ్యామిలీ అనో ఏదో ఒకటి ప్లస్ పాయింట్స్ చూసి ఆ అబ్బాయి కొంచెం పెద్దవాడైనా పెళ్లి చేసేసేవారు అమ్మాయికి. ఇద్దరికి మధ్య 5-6 ఏళ్ళు కాదు, 8 ఏళ్ళు తేడానో 10 ఏళ్ళు తేడా ఉన్నా కూడా చేసేసారు ఆ రోజుల్లో. అలా చేసినా ఎవరు ఏది నష్టపోయేది నాకు ఇంతవరకు ఏమీ కనపడలేదు. పెద్దవాళ్ళు అవడం వల్ల ఏమిటంటే మగవాళ్ళు ప్రపంచంగా అప్పటికే కొంత తను పెద్ద మగవాడిగా ప్రపంచకాన్ని చూసి అనేక రకాలుగా ఎన్నో వాటిని గ్రహించగలుగుతాడు. ఆ గ్రహించినది తన భార్యకి గైడెన్స్గా ఇచ్చి తను అన్ని విధాల అమ్మాయికి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నట్టు అన్ని విధాల తను కాపాడుకోగలడు. పెద్దవాడు అవడం వల్ల మగవాళ్ళు ఎప్పుడు మనకి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడగలుగుతారు. వాళ్ళ అనుభవాలు అయితే, వాళ్ళ శారీరక రీత్యా ఉండే స్టామినా అయితే ఏదైనా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీకి ఒక వెన్నుదన్నుగా నిలబడి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలరు. ఫ్యామిలీ కోసం మరింత కష్టపడగలరు. అందుకని ఆ మగవాళ్ళు ఎప్పుడు పెద్దగానే ఉండాలి. 5-6 ఏళ్ళు పెద్దవాళ్ళైనా నష్టం ఏమీ లేదు, కళ్ళకదువు చేసుకోవచ్చు. మరీ ఒకే వయసు వాళ్ళం అనుకో శారీరక ఇచ్చి ఆడది పెద్దవాడుగా తొందరగా అయిపోవడం జరుగుతుంది. అదే మగవాడు, అదే 25 ఏళ్ళ ఆడపిల్ల 25 ఏళ్ళ మగపిల్లాడి ప్రస్తుతం చూడడానికి పెళ్లి చేసుకోవడానికి బాగానే ఉండొచ్చు. కానీ శారీరక రీత్యా ఆడవాళ్ళకి 55 ఏళ్ళ ఆడపిల్లకి 55 మగవాళ్ళకి చాలా తేడా కనపడుతుంది కొంచెం ముందుకెళ్ళేటప్పటికి. అది ఎలా అంటే ఆడవాళ్ళకి శారీరక రీత్యా అయితే పిల్లలు పుట్టడం, ఇంట్లో ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఇవన్నీ రీత్యా ఆడవాళ్ళల్లో త్వరగా పెద్దతనం కనబడుతుంది. శారీరక రీత్యా కూడా ఆడవాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్కి మగవాళ్ళకంటూ ఏమీ లిమిట్స్ లేవు. ఆడవాళ్ళకి శరీరం నుంచి అనేక రకాలుగా అన్నీ బయటికి వెళ్ళిపోయేవి. మగవాడికి బయట నుంచి వాడి శరీరం నుంచి ఏది బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాడు. 60 ఏళ్ళ వాడు స్ట్రాంగ్గానే ఉంటాడు, 70 ఏళ్ళ వాడు స్ట్రాంగ్గానే ఉంటాడు. అదే 60 ఏళ్ళ ఆడది 60 ఏళ్ళ మగవాడు ఎంత తేడా ఉంది. 50 ఏళ్ళ అమ్మాయికి అబ్బాయికి ఎంత తేడా కనిపిస్తుంది మనకి. అందుకని ఇప్పుడు పూర్వకాలం వాళ్ళు మన కోసం ఒక లైఫ్ని అందంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఆ అందమైన డిజైన్ నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను ఇప్పటికీ కూడా. పూర్వకాలం వాళ్ళు ఎలా ఉన్నారబ్బా, ఎలా చేశారబ్బా అని. నాకు ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇవన్నీ అడుగుతూ ఉంటే నాకు ఒక అనుభవం, ఒక ఇది జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటే నేను అదికుండే ఇంట్లో మా పక్క వాటాలోనే ఒకడు అద్దెకుండేవారు. అద్దెకుండే వాళ్ళల్లో ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, అతను చాలా పెద్దవాడు అనమాట. ఏమిటి అమ్మాయి ఇంత చిన్నగా ఉంది, ఇంత పెద్దవాడిని ఎలా చేసుకుంది అనుకుని నేను ఎప్పుడు డౌట్ పడుతూ ఉండేదాన్ని. ఏమిటి ఇంత అనవసరంగా అమ్మాయి జీవితం అంతా పెద్దవాడికి అర్పించడం లేదా అని. అప్పుడు రోజు నేను తెగించేసి అడిగేశాను, ఎందుకు ఆ పెద్దవాడితో అలా కాపురం చేస్తావు, ఎందుకు నీకు అంతంతా ఉండాల్సిన అవసరం ఏముంది, ఇంకా నువ్వు చక్కగా బోర్డు అంత భవిష్యత్తు నీకు ఉంది, చక్కగా చదువుకోవచ్చు, డిగ్రీలు పూర్తి చేయొచ్చు, ఇంకా చక్కటి ఉద్యోగాలను చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు అమ్మ, నువ్వు ఎందుకు అతనితో చేస్తున్నావు
హాయిగా ఇవాళ రేపు విడాకులు అంటూ తీసుకుంటే నీకు నీ భవిష్యత్తు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఏదో అమ్మాయి మీద ఏదో అతి అభిమానం అతి ప్రేమ చూపిస్తూ నేను ఇంకే ఓపెన్గా అడిగేశాను అమ్మాయితోటి, ఎందుకు అంత పెద్దవాడితో నీకు ఆపరేటని. ఆ అమ్మాయి నాకు చెంప దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పింది. నిజానికి ఆ సమాధానం చెప్పడంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. లేదా ఆంటీ, ఆయన పెద్దవాడే కావచ్చు, నన్ను ఎంతో అపురూపంగా ఎంతో కంటి రెప్పలా చూసుకుంటాడు నన్ను. అతని వల్ల నాకు అన్ని ప్లస్ పాయింట్సే కనపడుతున్నాయి, కానీ ఏనాడు నాకు మైనస్ పాయింట్ కనపడలేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబును కూడా ఆ బాబుని నన్ను కూడా నీకన్నా చూసుకుంటాడు. ఏది కావాలంటే అది నాకు తెచ్చిస్తూ ఉంటారు. అందుకని ఆయనలో నాకు ఏ లోపము కనిపించలేదు. ఆయన అప్పుడు ఇప్పుడు ఆయన క్షేమాన్నే కోరుకున్నానే కానీ ఆయనలో నేను ఎప్పుడు వ్యతిరేకంగా కానీ ఇంకో రకమైన ఆలోచన కానీ నాకు ఏనాడు రాలేదు. ఆయన పెద్దవాడైతే ఆయన గైడెన్స్లో నేను ఇప్పటికీ చాలా బాగున్నాను. ప్రతి రూపాయి నోటు నా చేతుల్లోనే పెడతారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు చక్కగా నా కోసం, నీ కోసం, మన పిల్లల కోసం హాయిగా ఖర్చు పెట్టనే అంటాడే కానీ నువ్వెందుకు ఖర్చు పెట్టావు, నువ్వేం చేస్తావు, నువ్వెలా తగవేస్తావు, నీకేం తెలియదు అని ఇలాంటి ఈసరింపు మాటలు కానీ నిర్లక్ష్యం చేయడం కానీ చిన్నపుచ్చడం కానీ అతను నేను ఏనాడు చూడలేదు. అంతటి మంచి పెద్దతనం మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అలాంటి పెద్దవాళ్ళని చేసుకోవడంలో తప్పే ఉంది. 4-5 ఏళ్ళు తేడా ఉంటే తప్పే ఉంది. ఆ గైడెన్స్ నీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న నీకు ఒంట్లో బాగుండగా మంచాన్న పడ్డాదని అనుకో, అప్పుడు నేను ఎవరు పరికరించేవాళ్ళు? నీ కొడుకులా నీ చదువులు సందర్భాన్ని బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు నీకు? అతనే కదా. ఎలా ఉన్నావు ఏమిటని నేను కంటికి రెప్పలా కాపాడేది అతనే కదా. అతన్ని ఎంత నువ్వు పెద్దవాడవని ఎంత చక్కగా చూసుకోగలగాలి. ఎప్పుడు మగవాళ్ళు పెద్దవాడు ఉండడంలో ఏనాడు నష్టం లేదు. కుటుంబానికి వాళ్ళు ఒక వెన్నుదన్నుగా నిలబడి ఫ్యామిలీని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆర్థికంగా మనకి ఏ లోటు లేకుండా ప్రతి వాళ్ళకి ఏదో ఏర్పాటు చేయగలిగే కెపాసిటీ ఒక మగవాడికి మాత్రమే ఉంటుంది. ప్రతి మగవాడు తన ఇంటికి, తన ఫ్యామిలీకి, తన పిల్లలకి ప్రతి రూపాయి నోటు ఫ్యామిలీకే ఖర్చు పెడతాడే తప్ప ఏనాడు తన జేబులో వేసుకుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే మగవాడు చాలా తక్కువ. ప్రతి రూపాయి నోటు ఫ్యామిలీకి, పిల్లలకి, భార్యకి, ఇల్లు వాకిలి వాళ్ళకి ఏదో ఏర్పాటు చేయాలి తపన పరుడే కానీ మగవాడు దుర్వినియోగం చేసే మగవాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. అది వాళ్ళ తల్లుల పెంపకం అయితే, ఆ సంస్కారంలో వాళ్ళు పెరగడం అయితే, ఏదైతే ప్రతి మగవాళ్ళను నేను ఇప్పుడు మంచితనమే చూస్తున్నాను కానీ మరి వెర్రితనం చూడటమే లేదు. అందుకనే పిల్లల్ని సరైన క్రమ పద్ధతిలో చక్కగా మగపిల్లల్ని కూడా పెంచుకోగలగాలి. ఆడపిల్ల కాదు, మగవాళ్ళని కూడా మనం ఎంతో క్రమ పద్ధతిలో చక్కటి మేనర్స్, చక్కటి విలువలతో కూడిన బాధ్యతలు, బరువులు అన్నీ చెప్పాలి. ప్రతి ఆడపిల్లని ఒక తల్లిగా చూడగలగాలనే చెప్పాలి. నీకు వచ్చే భార్యని కూడా కంటికి రెప్పలా కాపాడుకోగలగాలనా అని చెప్పగలగాలి. అప్పుడే ఆ మగవాడు ఫ్యామిలీని చాలా బాగా కుటుంబాలని చక్కగా రన్ చేయగలడు. అలాంటి కుటుంబాలే ఒక పేట అవుతుంది, ఒక వీధి అవుతుంది, ఒక కుటుంబాలు అవుతాయి.